ఈ రోజు తమిళనాడులోని కాంచీపురానికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యాఘ్రపూరీశ్వర స్వామి వారి ఆలయాన్ని అయితే దర్శించబోతున్నాము. చరిత్ర విషయానికి వస్తే పూర్వం వ్యాఘ్రపాద అనే మహర్షి చిదంబరంలో స్వామివారిని ప్రతిరోజు పూజించేవారు. అలా ఒకసారి స్వామివారి పూజకని పూలు కోస్తూ ఉండంగా ఆ పువ్వులోని మకరందాన్ని తేనెటీగలు అయితే తాగుతోంది చూసి ఆయన ఎంతగానో బాధపడతారు. అప్పుడు ఆయన తేనెటీగలు ఆ పువ్వులోని మకరందాన్ని తాగక ముందే ఆ పూలను కోసి స్వామివారికి అయితే పూజ చేయాలని నిర్ణయించుకొని సూర్యోదయం కన్నా ముందే వచ్చి ఆ అడవి ప్రాంతంలో ఒళ్ళంతా ముళ్ళులు గుచ్చుకుంటూ ఉన్న పూలునైతే కోసి స్వామివారికి పూజించేవారు. అది చూసిన పరమేశ్వరుడు అతనికి సగం శరీరం మొత్తం పులి రూపాన్ని అయితే ప్రసాదిస్తారు. అలా ఆయన సగం శరీరం పులి రూపంతో ఈ యొక్క ప్రదేశానికి వచ్చి ఇక్కడే స్వయంభుగా వెలిసి ఉన్న శివలింగాన్ని పూజ చేసి కౌగిలించుకుంటారు. అలా కౌగిలించుకున్నప్పుడు ఆ పులి గోర్లు శివలింగానికి అయితే తాకుతాయి. ఆ గుర్తును కూడా మనం ఈ ఆలయంలో చూడవచ్చు. ఈ ఆలయం గురించి పూర్తి చరిత్ర మన ఛానల్లో ఉంది. ఆ వీడియో తాలూకు లింక్ నేను మీకు ప్రొఫైల్ కింద ఇచ్చాను, చెక్ చేయండి.